Hey, hi guys, welcome back to Khatarnak Boys. మనం చాలా రోజుల నుంచి అయితే వేరే వేరే క్యారెక్టర్లు చూసినాం. ఇప్పటిదాకా మస్తు వీడియోలు చూసినాం, మస్తు ఫన్లు అయితే చూసినాం. ఈ రోజు అయితే మెంటల్ క్యారెక్టర్ అయితే రాబోతుంది. ఆ క్యారెక్టర్ చూసిన పరిచయం అయితే నవ్వి కావాలా. ఈ వీడియో అయితే మస్తు మెంటల్ అయితే ఉండబోతుంది. ఆ క్యారెక్టర్లో అసలు ఎవరున్నారు, ఆ పబ్లిక్ అంతా ఏమైతుంది, అసలు ఎందుకు వస్తుండు, దుబాయ్ నుంచి వస్తుంది ఆయన. సో వచ్చిన ఆయన ఆల్రెడీ దమ్మాయిగూడ రోడ్లో ఉన్నాడంట. పబ్లిక్ అంతా అసలు దీని గురించి వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి మనోళ్ళు కూడా చూస్తున్నారు. సో వీడియో అయితే మెంటల్ ఉంటుంది. సో పక్కా చూడరు. అన్న వస్తలేడు ఏంద్రా, ఎవరు పిలుచుకోవడానికి పోయింది అసలు. బియాదో కోంపల్లి అభిగాడు పోయిండా? తొందర రమ్మని చెప్పాలా, ఇంతసేపు ఆల్రెడీ లైటింగ్ ఆధార్స్ ఏమంటారు, ఆధార్ కార్డ్ అంటారు. పాన్ కార్డ్ ఉందని అడుగుతుండు. జల్దీ आओ పాన్ కార్డ్ ఉందా? వెయిట్ कर टाइम ऊपर जा रहा, జల్దీ నుంచి आओ. వస్తున్నట్ట. సో అన్న అయితే వస్తుండు. అన్నలో ఏమన్నారో మనకు కూడా తెలుస్తలేదు. సేట్ అన్నలో పైల్వాన్ అంతా లైట్ షార్ట్స్ ఉంటాయి, వాళ్ళంతా అయిపోయింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాం మనం. నేను దాకేమో మన గలీ లెవెల్కి ఉండే, ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాం. అన్న వస్తుంటేనే పబ్లిక్ అంతా పరిశాన్ అయిపోతారు. కార్లకి వెళ్ళి దిగుతాడు, ఏరోప్లేన్లకి వెళ్ళి దిగుతాడు, జెట్లకి వెళ్ళి దిగుతాడు, లేకపోతే హెలికాప్టర్లకి వెళ్ళి దిగుతాడు, ట్రాక్టర్లకి వెళ్ళి దిగుతాడు. ఎవరికి అర్థమైతలేదు. సో వస్తుండో మనం అయితే వెయిట్ చేద్దాం అప్పటిదాకా. A few moments later. అన్న వస్తుండు. भाई इधर आओ, उधर बात करेंगे, उधर खड़ के बात करेंगे. इधर आ जाओ, क्या हुआ, असल क्या मसला है. అచ్చరా ఏం చెప్తుండ్రా అన్న? ఇప్పుడే వచ్చిండు, ఒక 2 నిమిషాలు ఆగండి. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మనం దుబాయ్కి వెళ్ళి అన్న అయితే వచ్చేసిండు. అసలు అన్న ఎవరు, అసలు ఎందుకు వచ్చిండు, గెటప్ లేకపోతే రియాలిటీ మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది ఏందనేది తెలుసుకుందాం. సో అన్న నీ పేరేందన్న? నత్ర అస్త్రో ఏమంటున్నా? నా పేరు దుబాయ్ లో ఉండే షేక్. దుబాయ్ షేక్. దుబాయ్ షేక్ అంట అన్న పేరు. అండ్ ఇక్కడికి అసలు ఇక్కడ రావడానికి కారణం ఏందన్న? నత్రో ఫోత్రో అంటే మేమిద్దరం అన్న తమ్ములం, చిన్నప్పటి నుంచి తిరుగుతాం. నేను పిలిచి వచ్చింది ఇప్పుడు. అన్న మరి ఇక్కడికి వచ్చినావు కదా, ప్రజలకి ఏమైనా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు? దత్ర నేను ఏమంటున్నా, ఇక్కడ ప్రజలు ఉండేటోళ్ళకి మన మజా అంటే ఇప్పుడు మన హెల్ప్ చేస్తురా ఏంది అని అడుగుతున్నా. అందరికి హెల్పింగ్ చేయడు అన్న. ఇప్పుడు నీ కాడ ఒకటి ఉంది, నా కాడ లేదు. సరిపోయింది. ఇద్దరం సమానం చేసుకోవాలని చెప్తుండు. ఏం చేద్దాం అనుకుంటున్నావు, అసలు ఇక్కడికి వచ్చడానికి కారణం ఏంది మొత్తం అసలు నీ గురించి ఏంది అనేది చెప్పమని చెప్పు. నాకు తెలిసిన కాడికి అంగడో నాకు ముందే మస్తు పవర్ ఉంటుంది. చిట్కేయంగా పైకి వెళ్ళి బాంబులు పడతాయి. అరే ఏమైంది? ఏమంటుండ్రా అలా ఫోన్ మెసేజ్ వచ్చింది. ఏమే బోకుండా
నన్ను ఎందుకు రిజెక్ట్ చేసినావు అన్ని బ్రేకప్ అయింది ఇది కాదన్నా ఇది అయింది ఓన్లీ ఇదే అయింది బ్రేకప్ అయింది. అయితే అన్న ఈయన ఎన్ని సంవత్సరాలు పని చేస్తున్నావు, ఈయనకి పైసలు ఎన్ని ఇచ్చినావు? కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్? ఏంటంట ఇంగ్లీష్ లో మాట్లాడతాను. ఓకే స్పీక్. బిగ్ బాయ్ స్మాల్ బాయ్ దే ఆర్ కమింగ్ ఆటో గోయింగ్ మే దుబాయ్ ఫుల్ మనీ ఆటో వాషింగ్ నో కార్ వాషింగ్ నో మేనేజర్ this is the watch what Titan watch. I am from not this from London. This boy is my right hand not my gundakai. ఇంపార్టెంట్ పర్సన్ వచ్చినప్పుడు మనకి ప్రజలందరికీ చూపెట్టాలి అసలు ఎవరు వచ్చిర్రు ఏందనేది. ఈ పర్సన్ ఎవరు ఏందనేది ఒకసారి రివీల్ చేయమని చెప్పేసి అంతే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓపెన్ దిస్ ఈజ్ ఏమైనా హిందీలో మాట్లాడుతున్నాడు. దుబాయ్ షేక్ అన్నావు అదన్నావు. షేకా లేకపోతే కేకా? చిన్న ఉన్నప్పుడు మేమిద్దరం హైదరాబాద్ లోనే పెరిగినాం. ఈ అన్నకి చిన్న యాక్సిడెంట్ అయింది, కొంచెం మెమొరీ లాస్. మ్యాటర్ కొంచెం హార్ట్ వెల్ డోంట్ డిస్టర్బ్ హీ కూల్ ఇట్లా షేక్ అవుతాడు చూడు, అప్పుడు మైండ్ లాస్. బస్ మనకి మెమరీ లాస్. అప్పుడు ఏమైతుంది, ఇప్పుడు హిందీ మాట్లాడిందా ఇంకో 2 నిమిషాలు తమిళ్ మాట్లాడతాడు. అన్ని మాట్లాడతాడు. ఆల్ ఇండియా లాంగ్వేజెస్. ఇదేంటి హైలైట్ ఉంది అయితే చిప్ లాసా మెమరీ లాసా? అవునా ఇప్పుడు అరే మళ్ళీ తెలుగులో మాట్లాడితే ఆయనకు అర్థం కాదేమో. भाई अभी तू इतना कष्ट करके तुम यहाँ से दुबई तक गए और दुबई तक गए तो फिर दुबई में क्या करते हैं आप क्या जीने के लिए? अरे ఏమైందిరా షాక్ పిట్స్ అన్న సూపర్ లెక్క నేను దుబాయ్ లా ఇస్కంతా తీసుకోవా. కమ్ టు దుబాయ్ వి ఆర్ సేలింగ్ ఆర్ ల్యాండ్ ఆర్ శాండ్. అరే మళ్ళా షేక్ అవుతున్నావు. సిమ్ పెట్టిరా వెనకాల. ఇప్పుడు మీరు దుబాయ్కి వెళ్ళి వచ్చిర్రు. దుబాయ్కి అర్థమవుతుందా ఏ లాంగ్వేజ్ లో ఉన్నారా? నువ్వు చెప్పాను. నువ్వు చెప్పు అర్థమైతాయి. భయా ఏమైందిరా ఇప్పుడు లేని మళ్ళీ భాషలు గీసాలు చేంజ్ చేస్తుండ్రు. వదిలేసారా బేటే నువ్వు జర్రా బేటే పక్కన. మన ఇండియా ఆయన పేరు ఏం పేరు ఫస్ట్ వచ్చిన ఆయన పేరు మీకు కూడా ఎలా బచ్చాలు అయితే లైట్ తీసుకురా. నాకు చెప్పాను మీకు తెలియదు. అంబానీ వాళ్ళ కొడుకు పెళ్లికి మొన్న నాకు గిఫ్ట్ పెట్టింది. పెళ్లికి గిఫ్ట్ పెట్టలేదు, ఆడ తింటుంటే ఆడ తీసి పక్క పెడితే దాంట్లో వాచ్మెన్ డ్యూటీ చేస్తామంటారా? వాచ్మెన్ గన్ను కొడతా, అన్ని జాడు కొడతా, మొత్తం దుబాయ్ లో మొత్తం లేదే రా. ఎట్లా చెప్పి ఇప్పుడు అర్థమైంది నీకు? గన్ను అంటే జాడు, దుబాయ్ లో జాడు కొడతాడు. గన్ను కొడతా జాడు కొడతా అంట. అన్ని బ్యాండ్ కూడా కొడతా. ఎట్లా డాన్స్ ఆడతారు అంటే మొత్తం దుబాయ్ లో జిబ్బాక్ జిబ్బాక్ జిబ్బాక్. చెయ్యి పట్టుకుంటున్నాం రాది. ఎందుకు తీసుకొచ్చిండ్రు దుబాయ్? మనం దుబాయ్ లో డైలీ గన్ ఫ్యాక్టరీ పెడతాం అనుకో రాదు. అలా ఇంటికి పోతే పోయినావు కానీ మాతో ఒక వాక్ కొట్టాను. మరి బాగా కాదు, మొత్తం డాన్స్ కూడా చేస్తా. అరే ఏందన్న ఆయన వాల్యూ తీసారు. మొన్న ఆ పాట వచ్చింది చూడు నానిది, ఆయా షేర్, అది ఈయన నేర్పించింది ఆయనకి, నాని అన్నకి.
ఏమో కుంటుతుంటేరా కుంటుతారే అన్న కింద కూర్చుంటాడు చూడు రామ్ చరణ్. రాజారు కాదు గాడీరా ఉన్నది. మరి దుబాయ్కి వెళ్ళి వచ్చినా అంటున్నావు కదా, మరి దుబాయ్లో ఒక మంచి పాట పాడు, దుబాయ్లో ఉండే పాట పాడు. దుబాయ్ పాట అంటే వాడు భయం నుండి యూ సే ఇంగ్లీష్. అത്ര కుతురు కుతురు గుద్దు అరే దట్ ఇంగ్లీష్ నాట్ రే. గుద్దురు గుద్దురు మంచి పాట, అదే మంచి పాట వాడమని చెప్పు. దుబాయ్ లో ఉండే పాట మంచి ఫేమస్ పాట వాడమని చెప్పు, అప్పుడు నమ్ముతాం మేము దుబాయ్ ఉంటాం. అత్రు కుతురు కుతురు అత్రు కుతు 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 హలో హలో త్రో త్రువాత్రు త్రో త్రో త్రూ కుర్కురే త్రే 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 కుర్కురే గిర్కురే అంటున్నావు, నాకేమో కొడుతుంది. సరే నువ్వు మంచిగా చూద్దాం మళ్ళీ నాకు అర్థమైపోయింది, ఇదేందో అర్థమైపోయింది. అరే ఈ పాట ఏం తెలుసా? రాలిపోయే పువ్వా నీకు ఇదంతా కాదు, మాకు దుబాయ్లో ఉండే పాట ఫేమస్ పాట వాడమని చెప్పు, అప్పుడు మేము నమ్మనీకి ఉంటుంది, మేము గుర్తుపట్టనీకి ఉంటుంది. మీరు తెలుగు పాటలు తీసుకొచ్చి ఆడ వాడితే మాకు అర్థం కాదనుకుంటున్నాం, పిచ్చోళ్ళు అనుకుంటున్నాం. మంచి దుబాయ్ పాట పాడమని. త్రేలా దొరికింది మళ్ళా నాది నెక్లెస్ కలిసి ఉంటది ఆ సాంగ్ వాడుతున్నాడు. దుబాయ్ షేక్ కాదు కదా అన్న ఎంతసేపటికి వెళ్ళి ఎన్ని హైదరాబాద్ పాటలు వాడినావు, ఇప్పుడు మేము నమ్మాలంటే ఒక దుబాయ్ పాట వాడాలి నువ్వు ఇప్పుడు మాకోసం. దుబాయ్ పాట సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నేను దుబాయ్ లోనే వాడుతున్నా, ట్రాన్స్లేట్ చేసుకోవాలా మీరు తెలుగులో. ఏమ్రా రే చెప్పురా రే మేము ఏం పాట ఆడినా చెప్పురా వీటి. సర్కార్ సర్కార్ దోస్తంగా సర్కార్ జల్వే కా జాందార్ అదే పాట మళ్ళీ వాడతాం, వాడు వాడతాడు. తర్త్రా తత్రా దోస్తంగా సర్కార్ దాత్రా చానో కా శాందార్ పవర్ 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 అంటే సరుకు అంటే కరుకు రూ అంటే రుస్తుందకే రుస్తుం దుబాయ్ సరుకుందిరా. ఎందుకు వచ్చిండు, ఏం చేసిండు, ఏం చేద్దాం అనుకుండు, అసలు ఏం చేసిండు అర్థం కావట్లేదు. ఎందుకు వస్తుంది? అరే ఫస్ట్ ఆపురు రాండి, ఒక్క నిమిషం ఆపు. అరే నీకు మాటలు వచ్చారా? ఎంత ఇచ్చారు పైసలు? ఎన్ని ఇచ్చారు? ఎంత సూపర్? లక్ష రూపాయలు ఇచ్చే అంత సీన్ లేదు కానీ 100 రూపాయలు ఇచ్చింది. నిజం చెప్పు. 1,00,000 రూపాయలు ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారా? ఉన్నమాట చెప్పాలా బాయ్. యాక్చువల్లీ ఎర్రగడ్డ పోయిండే మనం ఈరోజు మొత్తం బట్టలు మన దందా చేసేది అంటేనే ఎర్రగడ్డల కాలి అరెక్బార్ జాకెట్ ఇంకా లంగా ఇంకా అన్న నమ్ముతాం అనుకో. ఖాళీ పూరలో పెట్టి అన్నైతే ఇంటికాడ మజా చేస్తారు, నువ్వు కూడా వచ్చి మజా చేసేసి అంటే సరే తీ పెట్టి నడు డ్రెస్ అంతా సెటిల్ అయితే ఎట్లనే ఉన్నాం కదా. చలో మార్కెట్ మీకు ఎర్రగడ్డ మీకు వచ్చేసిన మావన్కి 100 రూపాయలు ఇచ్చేసిన. ఆ గన్ను కూడా ఇస్తారా ఎందుకు రా వాటి కూడా కిరాకి తెచ్చిన అడిగాలి రా పైసలు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారంటే వీళ్ళు మనల్ని మోసం చేసి పైసలు తీసుకుందామని గ్యాప్లో ఉండే. అయితే మనం మోసం చేసేంత సీన్ లేదు వీళ్ళకి. సో దొంగలు దొరికిపోయారు, ఎక్కడో కాదు ఇక్కడనే ఉన్నారు. సో దొంగలు దొరికిపోయారు కాబట్టి వీళ్ళ నట సామ్రాట్లు వీళ్ళు ఉన్నారు. ఈ నట విశ్వరూపాలు చూపించారు మాకు. అయినా కానీ మన దగ్గర ఎట్లయినా దొరికిపోతారు. ఎనీవేస్ వీడియో మీకు నచ్చినట్టయితే
ఇచ్చుకోండి. తెలుసు కదా మా చేసుకోండి ఈ పాట అర్థమయ్యేటైతే కామెంట్స్ పెట్టండి.